అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలనైనా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. 2024వ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి నాయన తండ్రి 2025వ సంవత్సరాన్ని మా జీవితంలో బహుమానంగా మీరు అనుగ్రహింపజేసిన నీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి యొక్క ప్రభువా, నీ యొక్క మాటలు వినే శ్రేష్టమైన భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయం అందు మాతో మాట్లాడండి ప్రభువా. వినగల చెవి, గ్రహింపగలిగిన మనస్సు నీ బిడ్డలకు దయచే నాయన తండ్రి. ఈరోజు ఆశ కలిగిన ప్రతి ప్రాణం యేసు నామమున తృప్తిపరచబడును గాక తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసుడనైన నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభములను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. మేమెంతో దేవుని స్తుతిస్తున్నాం ప్రియులారా. మరి టీవీ పరిచర్య ప్రారంభించబడిన నాటి నుండి నేటి వరకు కూడా మీరు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ బలపరచబడుతున్నవారు, దీవించబడుతున్నవారు, దేవుని చేత మేలులు అనుభవించుచున్న మీరందరూ కూడా మాతో ఫోన్లు చేసి మాట్లాడుతూ మీ సంతోషంలో మమ్మల్ని పాలుభాగస్తులు చేసిన విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 2025వ సంవత్సరం అంతా కూడా దేవుని నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య జరుగునట్లు మా కోసం మీరు ప్రార్థించాలని ప్రేమతో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరు ఎక్కడున్నా కూడా ఈ యొక్క ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం గురించి, ఈ పరిచర్య గురించి, మా గురించి మీరు నిత్యము ప్రార్థించాలని, ప్రార్థిస్తున్నారని కూడా మేము నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. నిజంగా ఈ యొక్క ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా ఎంతో మందిని, ఎన్నో కుటుంబాలను ఆత్మీయంగా కలుసుకోవడానికి, ఆత్మ సంబంధంగా సహవాసం ఏర్పరచుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ ప్రార్థన, మీ సహకారం మీరు చూపించడాన్ని బట్టి, దేవుని యొక్క మహాకనికరాన్ని బట్టి పరిచర్య సాగుతుంది. అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఈ పరిచర్ల మీద దేవుని కనుదృష్టిలాగున మీరు ప్రార్థించండి. మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తాం. దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం కొద్ది నిమిషాలు జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసినప్పుడు 7వ వచనంలో ఒక శ్రేష్టమైన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు. ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత మంచి మాట ప్రియులారా. లేఖన వాక్యం సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో మనం ఏం చేస్తుంటామంటే దేవుని ఎడల ఉంచవలసిన నమ్మకానికంటే కూడా మనము అనేకుల మీద మన యొక్క నమ్మకాన్ని కనపరుస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, లేఖన వాక్యం సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఈ లోకంలో మనం ఎంతోమందిని నమ్ముకుంటాం ప్రియులారా. చాలామంది మనకు ఆశీర్వాదకరంగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ నమ్మిన వారి ద్వారా మనం ఎంతో కష్టాన్ని, నష్టాన్ని, శోధనను, వేదనను భరించవలసిన పరిస్థితులు అనుమతించబడుతుంటాయి. ఎంతోమంది ఈ లోకంలో ఎంతోమందిని నమ్మి వారి జీవితంలో ఎన్నో కోల్పోయిన వారుగా మనం చూస్తూ ఉంటున్నాం అనేక పరిస్థితుల మధ్యలో. ప్రభునందు ప్రియులారా, మరి కుమారులను నమ్మి
నమ్మి మోసగించబడ్డ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా నమ్మి మోసపోయినటువంటి కుమారులు కుమార్తెలు ఉన్నారు. అన్నదమ్ములను అక్కచెల్లెలను నమ్మి మోసపోయిన వారు ఉన్నారు. స్నేహితులను నమ్మి మోసపోయిన వారు ఉన్నారు. బంధువులను నమ్మి మోసపోయిన వారు ఉన్నారు. ఈ లోకములో అనేక బంధాలు బంధుత్వాలు మనుషుల మీద నమ్మకం ఉంచిన ఎంతో మంది ప్రజలు వారి జీవితంలో ఎన్నో కోల్పోయిన వారినిగా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సృష్టిలో ఏ నరుడైతే ఏ మానవుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచాడో ఆ నరుడు ఎన్నడూనూ చెడిపోలేదు. ఆ నరుడు ఎన్నడూనూ కూడా తన జీవితంలో ఓడిపోలేదు. తన జీవితంలో ఏనాడు కూడా సిగ్గునొందలేదు. అందుకే లేఖన వాక్యం సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ప్రియులారా, దేవుని నమ్మిన వాని జీవితంలో దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే లేఖన వాక్యం సెలవిస్తుంది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఈ 2025వ సంవత్సరంలోనైనా మనం గ్రహించాలి, మనం విశ్వసించాలి, మనము దేవుని శరణు కోరాలి, దేవుని ఆశ్రయపు నీడలోనికి రాగలగాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన నమ్ముకున్నామో ఆయన మనకు ఆశ్రయమయ్యాడు. ఎప్పుడైతే దేవుడు మనకు ఆశ్రయమయ్యాడో లేఖన వాక్యం సెలవిస్తుంది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, 2024వ సంవత్సరంలో మన జీవితంలో అనుకొనని ఓటమి, అనుకొనని కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, సమస్యలు ఒకవేళ మన జీవితాన్ని కృంగదీశాయేమో. 2024వ సంవత్సరం నా జీవితంలో మరి నేను మేలును చూడలేకపోయానని ఒకవేళ మనం బాధపడుతున్నామేమో. 2024వ సంవత్సరంలో నేను ఆశించినది నాకు దొరకలేదు, నా హృదయ వాంఛ తీర్చబడలేదు, ప్రభు నా జీవితంలో ఎందుకు ఆలస్యం చేశాడని ఒకవేళ నువ్వు తలంచుచున్నావేమో. 2025లో ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఆయనను నమ్ముకొను నరుడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అంతేకాదు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడు. ఒక చెట్టు ఎప్పుడైతే జలముల యొద్ద నాటబడుతుందో ప్రియులారా, ఆ చెట్టు పచ్చగా ఉంటుంది, తగిన కాలమందు ఫలిస్తూ ఉంటుంది. ఆ చెట్టు చింతనందదు, ఆ చెట్టు కాపు మానదు. ప్రియులారా, జలముల యొద్ద నాటబడిన చెట్టు ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దేవుని నమ్మిన మనిషి కూడా ఆశీర్వాదకరమైన అనుభవములో ఈ లోకములో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో దేవుని నమ్ముకొనుట ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన యందు విశ్వాసం ఉంచుట, ఆయనను నమ్ముట మన జీవితానికి ఎంతో ధన్యత. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. రెండవ మాట చెప్తున్నాడు, అది కాలవల యోరను దాని వేళ్ళు తన్నును. అంటే దాని వేరు లోతునకు వెళుతుంది. వేరు ఎంత లోతునకు వెళుతుందో చెట్టు అంత బలంగా ఉంటుంది. ప్రియులారా, దాని ఫలాలు కూడా అంత శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి దేవుని నమ్మిన వాని జీవితము శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదపు అనుభవంలో ఉంటుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూడవ మాటగా మనం జ్ఞాపకం చేసినప్పుడు, అది వెట్ట కలిగినను దానికి భయపడదు. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, మన జీవితంలో దేవునిని కలిగి ఉండటాన్ని బట్టి వెట్ట కలిగినను అది భయపడదు. స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను ప్రేమించి ప్రతి దినము నీతో నాతో మాట్లాడుతున్న ఒక దివ్యమైన సంగతి, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. మనం ఎన్ని మార్లు వినుచున్నాను కానీ ఎక్కడో తెలియని భయం. మనం ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాను, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను వాక్యము చేత బలపరిచినను, ఆయన నీతోనే సదాకాలం ఉన్న దేవుడనని నీకు నాకు తెలియచెప్పినప్పటికీ ఎక్కడో మన అవిశ్వాసం మనల్ని భయానికి గురి చేస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అది వెట్ట కలిగినను భయపడదు. మన జీవితంలో కూడా కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, శోధన రావచ్చు, వేదన రావచ్చు, బాధ రావచ్చు. కానీ శ్రేష్టమైన సంగతి ఏంటంటే దేవుని నేను నమ్ముకున్నాము గనక మనము భయము చెందవలసిన పని లేదు. దేవునికి మహిమ కలుగునగాక. అంతేకాదు ప్రియులారా, లేఖన వాక్యం సెలవిస్తుంది, దాని ఆకు పచ్చగా ఉండును. నిన్ను నన్ను చూచిన వారందరూ కూడా
వీరు యెహోవా వలన ఆశీర్వదింపబడిన జనమని చెప్పుకునేటట్లుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అది పచ్చగా ఉండును. ఎంత గొప్ప మాట! దేవుని యొక్క ఉద్దేశము నీ ఎడల నా ఎడల ఎంత గొప్పగా ఉంది. అందుకే లేఖన వాక్యములో నేను ఎప్పుడు కూడా ఒక మాటను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. ఒకసారి మనం ధ్యానం చేసినప్పుడు ప్రియులారా, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, జనములలో దాని సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మన దేవునికి మనమంటే ఎంత ఇష్టమో చూడండి. దాని ఆకు పచ్చగా ఉండును. చూచిన వారందరికీ కూడా శ్రేష్టమైన ఆశీర్వదింపబడిన అనుభవములో దేవుని నమ్మిన వ్యక్తి ఉంటాడు. అలాగూ చేయుటకే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. అందుకే చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడో, జనములలో వారి సంతతి తెలియబడుతుంది, జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధి నొందుతుంది, వారిని చూచిన వారందరూ యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారని ఒప్పుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నమ్ముటలో, దేవుని విశ్వసించుటలో మనకున్న గొప్ప ఆశీర్వాదం ఇదే. ఇంకొక శ్రేష్టమైన మాట అంటున్నాడు, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. వర్షము లేని సంవత్సరంలో కూడా అది చింత నందదు, కాపు మానదు. ప్రభువును కలిగి ఉండటం వలన మనకున్న గొప్ప ఆధిక్యత ఇదే ప్రియులారా. అందుకే ప్రభు ఎంత గొప్ప మాట చెప్పాడు, మీరు దేనిని గురించి కూడా చింతపడొద్దండి, మీ చింత యావత్తును నా మీద వేయండి, ప్రయాసపడి భారం మోసుకుని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విడుదలను విశ్రాంతిని కలుగ చేస్తాను. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వర్షము లేని సంవత్సరమున కూడా, పరిస్థితులు అనుకూలించని వేళ కూడా, పరిస్థితులు వ్యతిరేకమైన దిశలో నిన్ను నన్ను నడుపుతున్నట్లుగా నీవు నేను తలంచిన వేళలో కూడా దేవుని నమ్మిన మన జీవితాల్లో ఆశీర్వాదం అనేది మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు గనుక ఆయన మన జీవితంలో గొప్ప కార్యములను చేయగలిగిన సమర్థుడు. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి ఒక మారు దేవుని సేవకునిగా ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన యందు ఈ సంవత్సరం మన విశ్వాసం అధికమగునుగాక, ఆయన యందు మన నమ్మకం అధికమగునుగాక. దేవుని కార్యముల యందు మనం మరింత శ్రద్ధ కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదుముగాక. ఆయన నమ్మిన వానికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడంటండి. మన దేవుని ప్రేమ మన ఎడల ఎంత గొప్పదంటే, ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు కునుకక నిద్రపోక వారిని కాపాడుతున్నానని చెప్పాడు. నిన్ను నన్ను కాపాడుకునే దేవుడు మనం ఆరాధించే గొప్ప దేవుడు. కాబట్టి నూతన సంవత్సరంలో గత సంవత్సర అనుభవాలను నీ మనసుకు తెచ్చుకోవద్దు. గత సంవత్సరంలో నీ జీవితంలో ఓటమిని జ్ఞాపకం చేసుకోవద్దు. నీ జీవితంలో ఎదురైన చేదైన అనుభవాలను జ్ఞాపకం చేసుకోకూడదు. మనం నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనేటటువంటి నిస్సహాయ నిస్పృహలకు మనలను మనం అప్పచెప్పుకోకూడదు అని దేవుని సేవకునిగా 2 చేతులు జోడించి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మిన వానికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. నీ జీవితంలో నువ్వేం చేయాల్సిన పని లేదు ప్రియులారా. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా నీవు నేను చేయవలసిన కార్యం ఒకటే. ఏంటయ్యా కార్యం అంటే అన్ని పరిస్థితులలో దేవుణ్ణి ఆశ్రయించడం. ఉదాహరణకు నువ్వు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావా? నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లోనే బాధపడద్దు. ప్రభువా, నా ఆర్థిక పరిస్థితులు బాగలేవు, నన్ను ఆశీర్వదించయ్యా, నిన్నే నమ్ముకున్నాను తండ్రి, నాకు మేలు చేయని అడగండి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. ప్రియులారా, గత సంవత్సరంలో నాకు తెలిసిన ఒక కుటుంబాన్ని గురించి మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఒకానొక దినమందు ఆ కుటుంబం నాకు పరిచయం అయ్యారు ఈ సేవ విధానంలో. వారు నాకు పరిచయం అయినప్పుడు నేను వారిని చూచినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వారికి నివసించడానికి గృహము లేదు, కిరాయి కట్టుకునే సామర్థ్యం కూడా లేదు వారికి. పిల్లలు చిన్నవాళ్ళు, పిల్లలకు భోజనం పెట్టుకునే ఆర్థిక పరిస్థితులు కూడా వారికి లేవు. ఎంతో కష్టతరమైన పరిస్థితి, ఇక చెప్పడానికి వీలు లేదు.
తల్లిదండ్రుల దగ్గర నుండి సహాయం లేదు, అత్తమామ గారి దగ్గర నుండి సహాయం లేదు, బంధుమిత్రుల దగ్గర నుండి సహాయం లేదు. అదిగాక వారు హైదరాబాద్ మహానగరంలోనికి వచ్చారు కనుక ఇక్కడ ఎవరికి వారుగా వారి జీవితాలు కొనసాగింపజేస్తుంటారు కనుక మరి పల్లెటూరు నేపథ్యం ఈ పట్టణంలో ఉండదు కదండి. ఎవరి యొక్క కార్యక్రమాల్లో వారు నిమగ్నమై ఉంటారు కాబట్టి వారికి ఏ విధమైనటువంటి ఆదరణ లేదు. మరి ఒకరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు వారితో మాతో వారికి మంచి సహవాసాన్ని ఇచ్చాడు. నేను వారిని బలపరిచాను, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాను, ప్రభు దగ్గరికి వచ్చాను. ఏనాడైతే వారు ప్రభుకు సమీపంగా వచ్చారో నేను వారిలో గమనించింది ఏంటంటే దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని వారి జీవితంలో వారు నమ్మడం ప్రారంభించారు. మంచివాడు దేవుడు అని చెప్తే ఎస్, నా దేవుడు మంచివాడు, నాకు మేలు చేస్తాడని విశ్వసించారు. ఆయన నీకు సహాయం చేస్తాడని చెబితే కష్టకాలంలో కూడా, పరిస్థితులన్నీ అనుకూలించని వేళలో కూడా ఆయన మాట ఇచ్చాడు సహాయం చేస్తానని. కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తాడని వారు నమ్మారు. బలహీనమైన పరిస్థితుల మధ్యలో యెహోవా మనల్ని స్వస్థపరుస్తాడు, మనం ఆరాధించే దేవుడు మనకు స్వస్థతను ప్రసాదిస్తాడు అని వారు వినగలిగి ఆ మాటను నమ్ముతూ వచ్చారు. కాబట్టి లేఖన వాక్యములోని ప్రతి మాట వారు విశ్వసిస్తూ నమ్ముతూ వచ్చారు. ప్రియులారా, 2024వ సంవత్సరంలో దరిదాపు 7 సంవత్సరాల తర్వాత వారిని చూస్తే ఆశ్చర్యం వేసిందండి. వాళ్ళ జీవితంలో ఇక లేనిదంటూ ఏది లేదు. రక్షణను దేవుడిచ్చాడు, ఇంటిని దేవుడిచ్చాడు, కారునిచ్చాడు, ఆ బిడ్డలకు మంచి విద్యనిచ్చాడు. ఈరోజు ఆ కుటుంబము చూచిన వాళ్ళందరూ కూడా దేవుని వలన ఈ మేలు వీరు అనుభవించారని సాక్ష్యం ఇచ్చేది వారుగా చెప్పారు. మీరు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. చివరికి కన్న తల్లిదండ్రులు వారి అత్త మామగారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా మేము కూడా వారికి ఏ కోశాన్ని కూడా సహాయం చేయలేకపోయాం, ఎందుకంటే మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కానీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకాన్ని ఉంచి వారి జీవిత ప్రయాణాన్ని ముందు కొనసాగింపజేశారు. ఇంత తక్కువ వ్యవధిలోనే ప్రభు వారిని ఇంత గొప్పగా ఆశీర్వదించాడు. కాబట్టి వారు నమ్మిన ప్రభునే మేము అనుసరించి మా జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా చేసుకోవాలని ఆశపడుతున్నామని వారు సాక్ష్యం ఇచ్చి దేవుని మహింపరిచారు. దేవుని ఆశ్రయించడం అంటే అదే. నువ్వేదో చేయాల్సిన పని లేదు. ప్రతి చిన్నదానికి కూడా నీ 2 చేతులు జోడించి మోకరించి ప్రార్థన అనేటటువంటి అనుభవం చేత ప్రభుతో మాట్లాడడమే. ఆ కార్యం చేయలేక ఎంతో ఓటమి, ఎంతో దిగులు, ఎంతో కష్టం, ఎంతో నష్టం. ఈరోజు దేవుడు నీతో నాతో మనతోనే మాట్లాడుతున్నాడు. నమ్ముకున్నావా ధన్యుడవైతావు. దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. నీ జీవితంలో వర్షము లేని సంవత్సరం కూడా నువ్వు చింత నొందవు, కాపు మానవు. ఆశీర్వదించబడుటకు నువ్వు పిలువబడ్డావు. సర్వశక్తిమంతుడైన దేవుడే నీ పక్షాన ఉన్నాడు. కాబట్టి నీవు దిగులు చెందవలసిన పని ఉండదు. కాబట్టి ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మీద నీ విశ్వాసం, నా విశ్వాసం అధికమగునుగాక. ఆయన మీద నీ ప్రేమ, నా ప్రేమ అధికమగునుగాక. ఆయన యందలి నమ్మకాన్ని నీ జీవితంలో నీవు నేను కలిగి ఉండి గొప్ప కార్యములను చూచుదుముగాక. అయితే ప్రియులారా, మరి దేవుని మీద నమ్మకం ఉంచకపోతే ఏం జరుగుతుంది? దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు, అనేక మేలు చేశాడు. మరి దేవుని యందు నమ్మకం ఉంచకపోతే, ఇదే లేఖన వాక్యాన్ని మనం చూచినప్పుడు ప్రియులారా 17వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు రాయబడింది, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తమకు ఆధారము చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఎంత భయంకరమైన మాట. ఎప్పుడైతే మన హృదయములో నుండి దేవుణ్ణి దూరమైపోతామో, మనం ఎప్పుడైతే దేవునికి వేరై జీవిస్తామో, ఈ లోకాన్ని, లోక మనుషులను, లోక పరిస్థితులను మన జీవితంలో అన్వయించుకొని లోకస్తుల వరే ఎప్పుడైతే మన జీవితంలో మన గురి దేవుని మీద కాకుండా మనుషుల మీదకి వెళుతుందో, మన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతాం. నేను ఎంతో మందిని చూస్తున్నాను. ఈ 22 సంవత్సరాల సేవా జీవితంలో అది చిన్నతనంలో దేవుని సేవకు పిలుచుకున్నాడు కదండి. నేను చూస్తూ ఉన్నాను, దేవుని మీద నమ్మకం ఉంచిన వారి జీవితాలు ఊహకు అందనంతగా ఫలించబడ్డాయి. దేవుని మీద కాకుండా లోకం మీద ఆధారపడిన వారు అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందినట్లుగా నేనైతే చూడలేకపోయాను. వాక్యం కూడా అదే సెలవిస్తుంది, శరీరులను ఆధారము చేసుకొని
చాలాసార్లు మనం ప్రభుని కలిగి ఉండి కూడా నాకు వీళ్ళున్నారు అని చెప్తూ ఉంటాం. నాకు ఒకసారి ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు. నేను చెప్పాను, బాబు యేసుప్రభువుని నమ్ముకున్నానంటే సరిపోదు, కష్టపడి పని చేయాలా. మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 6 దినములు కష్టపడి మనం చేయాలా. 7వ రోజున మన తండ్రి అయినటువంటి మన దేవుని మనం గణపరచాలి, ఆరాధించాలని చెప్పాను. ఆ సహోదరుడు ఎప్పుడు ఏమనేవాడంటే, అన్నా వాళ్ళు మా వాళ్ళే అన్నా, వాళ్ళు నాకు చాలా మేలు చేస్తారన్నా, వారి తదనంతరం అదంతా నాదే అన్నా, నేను చాలా దీవించబడతానన్నా, నాకు ఆ ధైర్యం ఉందన్నా, ఆ నిరీక్షణ ఉందన్నా అని చెప్తుండేవాడు. ఆదివారం కూడా నేను ఆయన బలపరచడం, తిరిగి నాకు ఆయన ఇదే మాట చెప్పడం, మా ఇద్దరి మధ్యలో ఇదే జరుగుతూ ఉండేది. నేను ఆ సహోదరుడు ఆ వ్యక్తుల పేర్లు పలికిన ప్రతిసారిని అనేవాడిని, మన కనులు నరుల మీద ఉండకూడదు, దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి అనే మాటను నేను చెబుతూ బలపరుస్తూ వస్తుండేవాడిని. కానీ ఎందుకో తన హృదయంలోకి అది తీసుకోలేకపోయాడు. ఒకానొక రోజు తెలిసింది ఏంటంటే, ఏ వ్యక్తుల మీద ఆశ కలిగి ఉన్నాడో ఆ వ్యక్తులు అతనికి ఏమీ చేయలేకపోయారు. అతను ఆశించిన దానిలో 10వ వంతు కూడా వాళ్ళు చేయలేకపోయారు. వారు ఆశించిన దానిలో అతనికి 0% మాత్రమే మిగిలింది. ఈరోజు లేఖన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయంలో నుండి దేవుని తొలగించుకోవద్దు, మన నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు, మన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, మన ఆత్మీయతను పోగొట్టుకోవద్దు, మన భక్తిని పోగొట్టుకోవద్దు. దేవుడే నా సహాయం అని నమ్మిన ప్రతి వారి జీవితంలో దేవుడు ఎనలేని గొప్ప కార్యాలను జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. కింది వచనాల్లో రాస్తున్నాడు, ప్రియులారా, వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినను అది వానికి కనబడదు. చూసారా, మన జీవితంలో దేవుణ్ణి కనుగొనలేకపోతే, మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేకపోతే, మనము దేవునితో నడవలేకపోతే, ఆయన మేలు చేసే దేవుడు, మన దేవుని స్వభావమే మేలు చేయడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మేలు చేస్తాడు. మనందరికీ తెలుసు కదా, నీళ్ళలో మునిగిపోతూ పేతురు అన్నాడు, తండ్రి నన్ను రక్షించని కేక వేస్తే, ఎందుకు సందేహపడితే నాయన అని చేయి పట్టుకొని పైకి లేవనెత్తాడే కానీ అతనిని వదిలివేయలేదు. నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నను ఆయన మనకు మేలు చేస్తాడే తప్ప కీడు చేయి దేవుడు కాదు. నా దగ్గరికి ఎంతోమంది వచ్చి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారండి ఉద్యోగంలో చాలా కష్టంగా ఉందండి, మా పైన ఆఫీసర్లు మా తోడి ఉన్న వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటారు అంటుంటారు. నేను ఒకటే మాట చెప్తాను, భయపడొద్దు. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీకు మేలు చేస్తాడు. ఇబ్బందిలో ఉన్న వారికి కూడా ఇదే మాట, ఆయన మేలు చేస్తాడు. నీ కష్టంలో నీకు మేలు చేస్తాడు. దారులన్నీ మూయబడిపోయినను ఆయన నిన్ను విడనాడు దేవుడు కాదు, మేలు చేస్తాడు. కానీ దేవుడు లేకపోతే మేలైన మార్గాన్ని దేవుడు మనకు అనుమతింపజేసినను దాన్ని మనము చూడలేము అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు ప్రియులారా, మేలు వచ్చినది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన చవిటి భూమి యందును వాడు నివాసము చేయును. చూసారా, దేవుడు కలిగి ఉంటే ఉన్న ఆశీర్వాదాన్ని చూడండి, దేవుడిని తన హృదయంలో తొలగించుకునే వాని జీవితాన్ని చూడండి, ఎంత వ్యత్యాసం ఉందో. నిర్జలమైన భూమిలో, చవిటి భూమిలో మేలు పొందని అనుభవాన్ని వాడి జీవితంలో అనుభవిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, నీ హృదయంలో నుండి దేవుని తొలగించుకోవద్దు. మనం దేవుని నమ్మి ఆయన మార్గాల్లో నడివితే ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు, ఎనలేని మేలు చేస్తాడు. నా ప్రభు ఈ 2025వ సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలనే ఈ సంవత్సరంలో సజీవులుగా మనల్ని ప్రవేశింపజేశాడు. నీ ఆర్థిక విషయాల్లో ప్రభు మేలు చేస్తాడు, నీ ఆరోగ్య విషయంలో ప్రభు మేలు చేస్తాడు, నీ బిడ్డల వివాహ విషయాల్లో దేవుడు మేలు చేస్తాడు, మీ ఉద్యోగ విషయాల్లో దేవుడు మేలు చేస్తాడు. మీరు ఆశించిన ప్రతి విషయంలో నా ప్రభు మేలే చేస్తాడు. ఆయన నమ్మిన మన జీవితాల్లో ఆయన మనల్ని విడనాడు దేవుడు కాదు. ఈ సంవత్సరం మనం నూతనమైన కార్యాలు చూడబోతున్నాం, ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నాం. నీవే ఆశ్చర్యపోయేంతటి మహిమ కలిగిన గొప్ప కార్యములను
మన తండ్రి మన జీవితంలో జరిగించబోతున్నాడు. నూతనమైన ద్వారములను తండ్రి నీ కొరకు సిద్ధం చేశాడు. నీ నమ్మకాన్ని బలపరచుటకు, నువ్వు నమ్మింది నీకు అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ధైర్యంగా ఉందాం, ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పడదాం. ఆయన నమ్మిన వారి జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అటు దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. నమ్మదగిన దేవా నీకు వందనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నా తండ్రి నీకు స్తోత్రం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. వర్షము లేని సంవత్సరంలో చింత నొందదు, కాపు మానదని దివ్యమైన సంగతులను మీరు మాకు తెలియచేశారు తండ్రి. మరి యెహోవాను హృదయములో నుండి తొలగించుకున్న వానికి ఆశీర్వాదము లేదు అనే సంగతిని సుస్పష్టముగా మాకు తెలియపరిచిన గొప్ప దేవానికి వందనాలు. కాబట్టి నీ మాటకు విధేయులమై నీ చిత్తమును జరిగిస్తూ నీ చిత్తములో నిలిచిన వారమై ఇహలోక పరలోక దీవెనలు పొందడానికి సహాయం చేయండి. వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డల జీవితాల్లో వివాహాలు కాక బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు నాయన. వారికి వివాహాలు జరుగును గాక. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారు ఉన్నారు నాయన, వారికి ఉద్యోగం కలుగును గాక. తండ్రి నా ప్రభువా, ఆరోగ్య పరిస్థితులు బాగలేక బాధపడుతున్నారు నాయన, వారికి మంచి ఆరోగ్యము కలుగును గాక. ఐశ్వర్యము సమృద్ధిగా లేక కొరతలతో కొదవలతో నా జీవితాన్ని ఎందుకని వారిని వారే శపించుకుంటున్న వాళ్ళు ఉన్నారు నాయన, వారి జీవితంలో వారి గిన్నె నిండి పొర్లును గాక. నిర్హేతుకముగా శత్రువుల చేత బాధింపబడుతున్న వారు ఉన్నారు నాయన, యేసు నామమున వారికి సమాధానము కలుగును గాక. ఈ 2025వ సంవత్సరంలో గొప్ప కార్యముల చేత నీ బిడ్డలను నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి పొంది నామ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చిన్న మనకు సంఘమునకు పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను నమ్ముతున్నాను ఈరోజు వాక్యాన్ని వీక్షించిన మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఊహకందనట్లుగా మీరు దేవుని యొక్క కృపను అనుభవించబోతున్నారు. మేలు పొందిన మీరు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రభు దీవెనలు పొందండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్రయించును గాక. ప్రైజ్ ది లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయి నగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయి నగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.